అర్జున, మనస్సును జయించి ప్రశాంతమైనటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషుడి యొక్క ఆత్మభావనం శీతోష్ణముల యందు గాని, సుఖదుఖాదుల యందు గాని, మానవమానముల యందు గాని చెలించకుండా సుస్థిరంగా నిలబడుతుంది అన్నాడు. అంటే మనస్సును ఎవడైతే జయిస్తాడో వాడికి ప్రశాంత స్థితి ఉంటుంది. వాడు ఎటువంటి పరిస్థితుల్లో కానీ, ఎటువంటి వాతావరణాల్లో కానీ, ఎటువంటి ప్రదేశాలుందు కానీ చలనము లేనటువంటి ఆత్మభావనతో ఉండగలుగుతాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడి యొక్క చిత్తవృత్తి ఆరూఢ స్థితి నుండి జారిపోదు. ద్వంద్వాలు ఏవి కూడా అతడిలో మార్పును తీసుకురాలేవు. అతడు నిరంతర ధ్యాన నిమగ్నుడై ఆత్మానంద సుధాసాగరంలో, అంటే నిర్వికల్ప సమాధిలో మునిగి ఉంటాడు. బాహ్య పరిస్థితులు అతన్ని యొక్క సమాధి స్థితిని భంగపరచలేవు. ఈ శ్లోకంలో 3 రకాల ద్వంద్వాలు చెప్పాడు. ఒకటి శీతోష్ణ స్థితి, ఇది శరీరానికి సంబంధించింది. తర్వాత మానవమానాలు, ఇది బుద్ధికి సంబంధించినవి. వీటి వల్ల బుద్ధి వికలత్వం పొందుతుంది. అలాగే జయాపజయాలు, కలిమిలేములు, ప్రియం అప్రియం, ఈ ఇతర ద్వంద్వాలు ఏవి కూడా ఆ సాధకుణ్ణి చెలింపజేయలేవు. అతడు స్థిరుడై ఆత్మలోనే లీనమై భాసిస్తూ ఉంటాడు అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. యోగీ యుంగీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. అర్జున, యోగి అయినటువంటి వాడు నిరంతరం రహస్యమైన ప్రదేశాలలో ఒంటరిగా ఉండి నిగ్రహింపబడినటువంటి చిత్తవృత్తితో ఆశారహితుడై సంగ్రహ శక్తి లేకుండా తన యొక్క చిత్తాన్ని ఆత్మయందు లగ్నం చేస్తూ ఉంటాడు అన్నాడు. యోగీయం జీత సతతం అన్నాడు. యోగి నిరంతరము ఆత్మావలోకనం కోసం క్రమశిక్షణతో సాధన చేయువాడి వలె ఉంటాడు అని భావం. సాధన చేసేవాడికి గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఇక రహసి స్థిత అన్నాడు. అంటే యోగానుష్ఠానము మరియు తదితర ఆధ్యాత్మిక సాధనలు రహస్యంగా చేయాలి అని. ఇప్పటికీ చాలామంది ధ్యానం చేస్తూ నటిస్తుంటారు, పూజ చేస్తూ నటిస్తుంటారు. ఆ నటన వేస్ట్ అంటున్నాడు. తానే గొప్ప భక్తుడని, తానే మహాజ్ఞాని అని లోకమంతా చెప్పుకోవాలనే భావంతో బహిరంగ ప్రదర్శనగా జపము, ధ్యానం, పూజ కొంతమంది చేస్తుంటారు. ఇటువంటి ప్రదర్శన వాదం, ఆడంబరంతో కూడినటువంటి సాధనాలు నిరుపయోగాలని స్వామి చెబుతున్నాడు. ఏకాకి అన్నాడు. అంటే సాధన ఒంటరిగా చేయాలి. 10 మందితో కలిసి సాధన చేస్తే ఏకాగ్రత లభించదు. పారాయణం చేసేటప్పుడు 10 మంది కలిసి చేయొచ్చు పెద్ద కంఠస్వరంతో. అదే జపం ఒంటరిగా చేసుకోవాలి, సాధన ఒంటరిగా చేసుకోవాలి. సాధకుడు తన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గదినో లేకపోతే ప్రత్యేక స్థలాన్నో తన యొక్క ఆధ్యాత్మిక సాధనకి నిర్ణయించుకోవాలి. ఇది చాలా అవసరం. ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసుకోవటం, టీవీ శబ్దాలకు దూరంగా ఉండటం, ఇవన్నీ చేస్తేనే మనస్సు నిలబడుతుంది. అలాగే
ఇంద్రియాలని, మనస్సుని బాహ్య వ్యవహారాల్లోకి పోనీయకుండా నిగ్రహించి ఆత్మలోనే లగ్నం చేయాలి. అనుష్ఠానానికి కూర్చున్న సమయంలో మనస్సును అన్యచింతల యందు పోనీయకుండా జాగ్రత్తగా నిగ్రహించాలి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఆశాపాశాన్ని సంగ్రహించాలి అనేటువంటి కోరికని విడిచిపెట్టాలి అన్నాడు. ఈ రెండు గనక ఉంటే ప్రశాంతతకు భంగం కలుగుతుంది. ఎప్పుడైతే సంగ్రహం చేయటం మొదలుపెట్టావో దాన్ని రక్షించుకునే బాధ్యత కూడా నీ మీద పడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అంటున్నాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వదిశ్చానవలోకయన్. అర్జున, శరీరాన్ని, కంఠాన్ని, శిరస్సును నిదానంగా చెలింపకుండా నిలబెడుతూ స్థిరమైన ప్రయత్నంతో తన యొక్క నాసికాగ్రమునే చూస్తూ ఉండాలి, దిక్కులు చూడకూడదు అన్నాడు. ముక్కు యొక్క అగ్రభాగాన్ని చూస్తూ ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానానికి అనువైనటువంటి శరీర విధానం చెబుతున్నాడు పరమాత్మ. శరీరం, మెడ, శిరస్సు ఈ మూడు ఒకే లంబరేఖలో నిదానంగా ఉండాలి. ముందుకు కానీ వెనక్కు కానీ పక్కలకు కానీ వంగకూడదని భావం. శరీరం యొక్క చంచలత్వాన్ని బట్టి మనస్సు కూడా చంచలత్వంలో ఉంటుంది. కాబట్టి సాధన ప్రారంభించినటువంటి వాడు ఈ విషయంలో జాగ్రత్తగా తన శరీరాన్ని నిదానంగా స్థిరంగా ఉంచాలి. ఆ తర్వాత సాధకుడు తన ముక్కు యొక్క కొనని చూస్తూ ఉండాలి అని భగవద్గీత చెబుతోంది. కొందరు నాసికాగ్రం అంటే భ్రూమధ్య స్థానమని తమ వ్యాఖ్యానంలో ఉదహరించారు. రెండు విధాలైనటువంటి ధ్యానము ప్రయోజనదాయకాలే, అంతే తప్ప దిక్కులు మాత్రం చూడకూడదు. ఇది మనం గమనించాల్సింది. ఇక ఆ తరువాత 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తశ్చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అర్జున, యుక్తాహార విహారములు కలిగినటువంటి వాడికి, యుక్తమైనటువంటి కర్మకలాపాలు కలిగినటువంటి వాడికి, యుక్తమైనటువంటి నిద్ర జాగరణములు కలిగినటువంటి వాడికి యోగము దుఃఖరహితమై భాసిస్తుంది అన్నాడు. ఈ శ్లోకంలో భగవంతుడు మిత జీవితం యొక్క ప్రాధాన్యాన్ని చెబుతున్నాడు. సాధకుడు ఎప్పుడు కూడా మిత జీవితాన్నే కలిగి ఉండాలి. మితమే యోగం, మితరాహిత్యమే యోగరాహిత్యం, లేకపోతే దుఃఖం. అది ఈ మిత జీవితాన్ని ముఖ్యంగా 3 విషయాల్లో గమనించాలి అంటున్నాడు. ఒకటి, ఆహార విహారాదులు, అంటే మితంగా ఆహారం తీసుకోవాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఆహారం సాత్వికమైనా కూడా ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, ఆయాసం వస్తుంది. అంటే ఎవడి యొక్క దేహానికి ఎంత ఆహారం కావాలో ఆ దేహం నిలబట్టడానికి అంత మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఒకడికి పాలు యుక్తాహారం అంటే పాలే తీసుకోవాలి, ఇంకెవడికి మజ్జిగ అయితే మజ్జిగే, ఇంకొకడికి పండు అదే తీసుకోవాలి. అంటే వాడి శరీరానికి ఏది తగినటువంటిదో దానిని యుక్తాహారం అంటారు. అలాగే రెండోది, యుక్తమైనటువంటి కార్యకలాపాలు చేయాలి, అంటే సత్కార్యాలు చేయాలి.
ఇటువంటి సత్కార్యాచరణంలో కూడా మిత్రత్వాన్నే పాటించాలి. నిష్కామకర్మ విశేషంగా రాత్రి పగలు చేస్తున్నామని, దానివల్ల తమకు విశేషంగా దైవానుగ్రహం కలుగుతుందని చాలామంది సాధకులు అనుకుంటారు. అది సరైన భావన కాదు. తన శక్తికి మించి సాధకుడు శ్రమ చెందటం వల్ల ఏమవుతుంది? శారీరకంగా మానసికంగా కూడా అలిసిపోయి భంగపాటు పొందుతాడు. అప్పుడు ధ్యానానికి విఘాతం కలుగుతుంది. ఇటువంటి కర్మాచరణం మనస్సులో కలతని, ఆందోళనను కలిగిస్తుంది. దీనివల్ల చిత్తశాంతికి బదులుగా నీరసం, నిస్పృహ, నిరాశ ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి యుక్త చేష్టస్య కర్మసు అని భగవానుడు సాధకులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక మూడోది యుక్తమైనటువంటి నిద్ర, జాగరణం. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మానవుడికి 6-7 గంటల నిద్ర సరిపోతుంది రోజుకి. పెందలాడే నిద్ర లేవడం, పెందలాడే నిద్రపోవడం, ఈ రెండు కూడా ఆరోగ్యదాయకమైన అలవాట్లు. అర్ధరాత్రి దాకా మేలుకోకూడదు, పొద్దున్న 9 దాకా పడుకోకూడదు. అంటే సుమారుగా రాత్రి 9-9:30కి నిద్రపోతే తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేవటం అన్ని విధాల ఉపయుక్తమైందని పెద్దలు చెబుతారు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతాః యోగినో యత చిత్తస్య యుంగతో యోగమాత్మనగా. అర్జున, ధ్యానయోగాన్ని చక్కగా అభ్యాసం చేస్తున్నటువంటి యోగి యొక్క మనస్సు గాలి సంచారము లేని చోట దీపము చెలించకుండా ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో అట్లా ఉంటుంది అని ఒక ఉపమానం వేశాడు ఇక్కడ. ఈ శ్లోకంలో ధ్యానయోగి యొక్క చిత్తం చక్కటి ఉదాహరణతో పోల్చి చెప్పాడు. దీపశిఖ ఎల్లప్పుడూ చెలిస్తుంటుంది, కానీ గాలి లేనటువంటి స్థలంలో ఉంచితే అది నిశ్చలంగా వెలుగుతుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. అదే గాలి కొడుతూ ఉంటే రెపరెపలాడుతుంది. అదేవిధంగా ధ్యానయోగి యొక్క చిత్తం కూడా సర్వకామముల నుండి నిగ్రహింపబడటం వల్ల ఏకాగ్రతను పొంది దీపకళికలాగా ప్రకాశించి నిశ్చలమై దివ్యమైనటువంటి కాంతిని వెదజల్లుతుంది అన్నాడు. అట్లాగే తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణ చేతసా. దుఃఖరహితమైనటువంటి అటువంటి స్థితిని యోగము అనేటువంటి పేరుతో తెలుసుకో. అటువంటి స్థితిని దృఢమైనటువంటి సంకల్పంతో, చలనం లేనటువంటి చిత్త వృత్తితోటి సముపార్జించాలి అంటున్నాడు భగవంతుడు. ఇక్కడ చెప్పినటువంటి ఈ శ్లోకాల్లో మొత్తం 4 శ్లోకాలు ఇవి. నేను 2 శ్లోకాలు మాత్రమే మీకు చదివి వినిపించాను. ధ్యాన యోగాన్ని అవలంబించేవాళ్ళు గ్రహించాలి. ఇక్కడ మొదటిది ఆధ్యాత్మిక అనుభూతి. ఇది అతీంద్రియమైంది. మన యొక్క ఇంద్రియాలు ప్రపంచ సంబంధమైన వస్తువులతో సంయోగం పొందటం వల్ల కలిగించేటువంటి సుఖం నిస్సారమైందని తెలుసుకోవాలి. అది తాత్కాలికమైంది. ఇది ఇంద్రియాతీతమైనటువంటి సుఖం. ఇక 2 బుద్ధి గ్రాహ్యమైనది. పవిత్రము, పరిశుద్ధము, నిర్మలమైనటువంటి బుద్ధి మాత్రమే అటువంటి పరమాత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతుంది. ఇక పరమోత్కృష్టమైనది ఏంటి? ప్రపంచంలో దానిని మించినటువంటి సుందర స్వరూపం, వస్తువు ఇంకోటి ఉంటుంది, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. కానీ ధ్యాన స్థితి వల్ల కలిగేటటువంటి నిరతిశయమైనటువంటి సుఖానంద స్ఫూర్తిని మించింది మరొకటి ఉండదు.
చూడండి, ఒకడు ఒక స్మార్ట్ ఫోన్ కొన్నాడు, ఒక 6 నెలల కాలం దాన్ని మించింది వస్తుంది ఇంకోటి. టీవీ అంతే, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కానీ ధ్యాన స్థితి వల్ల కలిగేటటువంటి నిరతిశయమైనటువంటి సుఖానంద స్ఫూర్తిని మించింది మరొకటి లేదు లేదు లేదు. అదే సర్వసుఖ సారాలకి నిలయం. ఇక దుఃఖరహితమైనది ఏంటి? ప్రపంచంలో లభించే సుఖాలన్నీ కూడా దుఃఖంతోనే మిశ్రితమై ఉంటాయి. దుఃఖము లేనటువంటి సుఖం లోకంలో ఉండదు. 2 దుఃఖాల నడుమ సుఖం, 2 సుఖాల మధ్య దుఃఖం. రామాయణంలో కూడా భరతుడికి రాముల వారి చెబుతాడు, సుఖస్యానంతరం దుఃఖం. హే భరత, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖ దుఃఖే చక్రవత్ పరివర్తేతే, సుఖ దుఃఖేషు నిరంతరం అంటాడు రామచంద్రుడు. అంటే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తుంటాయి పోతుంటాయి. కానీ ధ్యాన స్థితి వల్ల లభించేటటువంటి సుఖం మాత్రం అటువంటిది కాదు. ఎటువంటి దుఃఖాలు వచ్చినా చెలించేది కాదు. సర్వ దుఃఖాలను హరింపజేసేటటువంటి పరమానందమైనటువంటి స్ఫూర్తి అది. ఇటువంటి దుఃఖరహితమైనటువంటి మహానుభవ స్ఫూర్తి ఏ విధంగా లభిస్తుంది? దృఢమైన సంకల్పం, ఏకాగ్రమైనటువంటి చిత్తం, ఈ 2 యోగ సాధనకి ముఖ్యాతి ముఖ్యాలు. కాబట్టి సాధకులు నియమపూర్వకంగా సాధన చేసుకొని ఏకాగ్ర చిత్త బలం చేత దానిని పొందగలుగుతారు అని ఈ శ్లోకాల యొక్క వ్యాఖ్యానం. అర్జున, మిక్కిలి ఓర్పుతో పట్టుదలతో నెమ్మది నెమ్మదిగా బుద్ధిబలంతో కూడినటువంటి వివేక విచారాలతో మనస్సును ఆత్మయందు చక్కగా లగ్నం చేసి అన్య విషయాలను గురించి ఎంత మాత్రమూ చింతింపకుండా ఉండాలి అన్నాడు. అంటే ఇక్కడ సాధకులు గ్రహించవలసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది సర్వకామ దహనం. అంటే అన్ని కోరికలు విడిచిపెట్టాలి. ఏ కోరిక మనస్సులో మిగిలి ఉన్నా కూడా మానసికమైనటువంటి ఆందోళన తప్పదు వాడికి. ఇక రెండోది సర్వేంద్రియ నిగ్రహం. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, ఈ రెండింటిని కూడా నిగ్రహించాలి. అన్ని ఇంద్రియాలను నిగ్రహించడమే కాకుండా ఇంద్రియ విషయాలను కూడా నిగ్రహించాలి. అది ఏ ఒక్క ఇంద్రియాన్ని నిగ్రహించకపోయినా దాని ద్వారా మానసికమైన శక్తి అంతా కూడా వృధా అయిపోతుంది. ఇక మూడోది ఇంద్రియ నిగ్రహ విధానం చెబుతున్నాడు. ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించకూడదు. చాలామంది తపస్సులు చేస్తుంటారు అట్లా. ఒక రంభో మేనకోరాంగానే మొత్తం ఖాళీ. ఆ విధంగా అణిచిపెట్టడం వల్ల ఆయా ఇంద్రియాలు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి. వాటికి అనుకూల వాతావరణం ఏర్పడగానే మరింత ప్రబలంగా విజృంభిస్తుంది. కాబట్టి నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా వివేక విచారాల సహాయంతో, బుద్ధిబలంతో, సదా అభ్యాసంతో, సత్ప్రవర్తనతోటి, సజ్జనుల యొక్క సహకారంతో ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది. ఇది ఇక 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనగా. అర్జున, యోగయుక్తుడైనటువంటి ధ్యానయోగి తన యందు సర్వభూతాలను, సమస్త భూతముల యందు తన స్వరూపాన్ని, అంటే సర్వత్రా ఆత్మదర్శనం చేస్తాడు అంటున్నాడు. ఈ శ్లోకంలో
ధ్యానయోగ సాధన చేసేటటువంటి సాధకుడు పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి స్థితి వర్ణించాడు. ధ్యానయోగ సాధన వల్ల మనస్సు పరిశుద్ధం అవుతుంది. అప్పుడు తన యందు పరమాత్మను దర్శిస్తాడు. అంత మాత్రమే కాదు, ఏ పరమాత్మను తాను తన అంతరమున దర్శించి పరమానందానుభూతిని పొందుతున్నాడో అటువంటి ఆత్మజ్యోతిని అతడు ప్రపంచంలో అన్ని భూతాలలో దర్శిస్తాడు. తన యొక్క ఆత్మోన్నతి ద్వారా సర్వభూతముల యందు ఉన్నటువంటి ఆత్మను అతడు దర్శించి తన్మయత్వం పొందుతాడు. అటువంటి వాడికి చరాచరాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఆత్మమయంగా కనపడుతుంది. తనలో ఉన్న ఆత్మే అంతటా వివిధ నామరూప భేదాలతో విరాజిల్లుతుందనేటువంటి పరమసత్యాన్ని గ్రహిస్తాడు. విష్ణువు ఒక్కడే గాని అన్యంబు లేదని ప్రహ్లాదుడు పలికాడే. అదేవిధంగా ధ్యానయోగ సాధన విశేషం వల్ల యోగి విశ్వమంతా కూడా బ్రహ్మమయం అని గుర్తిస్తాడు. అటువంటి అద్వైత స్థితిని అతను పొందగలుగుతాడు. సర్వత్ర సమదర్శన, అంతటను ఈశ్వరుడి యొక్క దర్శనమే అతనికి కలుగుతుంది. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. అర్జున, ఎవడు నన్ను సర్వభూతముల యందు నువ్వు దర్శిస్తాడో, నా యందు సర్వభూతాలను దర్శిస్తాడో అటువంటి వాడు నాకంటే ఎప్పుడు కూడా భిన్నంగా ఉండడు, వేరుగా ఉండడు. నేను వాడికంటే వేరుగా ఉండను, వాడే నేను, నేనే వాడు. ఇది అంటే ధ్యానయోగం యొక్క నిరంతర సాధన వల్ల అతడు చరాత్మకరాత్మకమైనటువంటి విశ్వం అంతటా కూడా ఆత్మనే దర్శిస్తాడు. పరమాత్మ యందే అతనికి అన్నీ కూడా విరాజిల్లుతూ ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సత్యమే ఇక్కడ నిరూపించాడు భగవానుడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. అర్జున, సమస్తమైన భూతజాలముల యందు భాషిస్తూ ఉన్నటువంటి నన్ను అభేదమైనటువంటి ఏకరూపంలో భావించి ఎవడైతే ధ్యానిస్తున్నాడో అటువంటి ధ్యానయోగి జీవితంలో ఏ కార్యకలాపముల యందు సంచరిస్తున్నా కూడా నాయందే అతడు ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నాడు. అంటే ధ్యానయోగి ఏకాగ్రమైనటువంటి చిత్తవృత్తిని కలిగి ఉంటాడు. తనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తిస్తాడు. అంత మాత్రమే కాకుండా తనలో ఉన్నటువంటి ఆత్మే సమస్త భూతాలయందు విరాజిల్లుతున్నదని అనుభవపూర్వకంగా ధ్యానిస్తాడు. సర్వమును భగవన్మయంగా ఆత్మతత్వ సంపూర్ణత్వాన్ని చింతిస్తూ ధ్యానిస్తూ ఉన్నటువంటి యోగి ప్రపంచంలో ఏ వృత్తులను అవలంబిస్తున్నా, ఏ జీవిత కార్యరంగంలో సంచరిస్తున్నా కూడా అతడు భగవంతుని యందున్నవాడే అవుతాడు. ఇది భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందిన యోగి ప్రాపంచిక కార్యరంగంలో ప్రవేశించకుండా ఏకాకిగా ప్రపంచానికి దూరంగా ఏ కొండ గుహలోనో ఆశ్రమాల్లోనో కాలక్షేపం చేస్తూ ఉండాలి అని కొందరు వేదాంతులు అంటుంటారు. అది సరైన విధానం కాదు. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలధృడుదం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివత్ సుదుష్కరం. అర్జునుడు అంటున్నాడు, హే కృష్ణ, మనస్సు చంచలమైంది, ప్రమాదభూయిష్టమైంది, శక్తివంతమైంది, నిగ్రహింపటానికి అనువు కానటువంటిది. వాయువులాగా మనస్సును నిగ్రహించడం కూడా చాలా కష్టం కదా అన్నాడు. ప్రశ్న వేశాడు. దానికి భగవంతుడు జవాబు చెబుతున్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేణ చ గుహ్యతే, వైరాగ్యేణ చ గృహ్యతే అన్నాడు. ఓ కౌంతేయ, మనస్సు చంచలమైనదే, నేను కూడా ఒప్పుకుంటా. నిగ్రహించడానికి చాలా కష్టమే, ఇందులో అనుమానం ఏం లేదు. అయినా అభ్యాసము చేత, వైరాగ్యము చేత దాన్ని నిగ్రహించవచ్చు అన్నాడు. 2 మార్గాలు చెప్పాడు, అభ్యాసము, వైరాగ్యం. సాధనమున పనులు సమకూరు ధరలోనని వేమన యోగి చెప్పాడు కదా. అభ్యాసమును ఒక యోగంగా భగవద్గీత చెప్పింది. అభ్యాసం వల్ల సాధ్యము కానిది ప్రపంచంలో ఏదీ లేదు. అభ్యాసము కూసు విద్య. లౌకిక ప్రపంచంలో కూడా అభ్యాసం వల్ల మానవుడు అనేకమైన మహాకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. వివిధమైన వాహనాల డ్రైవర్లు, విమానం నడిపేవాళ్ళు, కంప్యూటర్లు నడిపేవాళ్ళు, రోదసీ ప్రయాణికులు ఒకటేంటి, సర్వము కూడా అభ్యాసం వల్లనే సుసాధ్యం అవుతుంది. రెండోది వైరాగ్యం. వైరాగ్యం వల్ల మనస్సు లోక సంస్కారాల నుండి విరక్తి పొందుతుంది. ప్రపంచంలోని విషయాల యందలి దుఃఖాన్ని వివేకం వల్ల గుర్తించడం వల్ల వైరాగ్యం పుడుతుంది. ప్రాపంచిక విషయాల సంగం నశిస్తుంది. మనస్సులోని సంకల్ప వాంఛా తరంగాలు తగ్గిన కొద్దీ మనస్సు క్రమక్రమంగా నిర్మలమై స్వాధీనమవుతుంది. వాస్తవంగా ఆలోచిస్తే వైరాగ్యాన్ని, అభ్యాసాన్ని ఒకదానికొకటి సహాయకారులే రెండూ కూడా. కాబట్టి సాధకుడు ఈ రెండింటి సహాయంతో మనస్సును వశపరుచుకోవాలి అన్నాడు. అట్లాగే మనోనిగ్రహం లేనివాడికి ధ్యానయోగం సిద్ధించదు అని పరమాత్మ అంటున్నాడు. ఉపాయాంతరాల చేత సాధన చేసిన వాడికే ఇది సిద్ధిస్తుంది అని నా అభిప్రాయం అని కూడా పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఈ అధ్యాయంలో ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలను మరి పరమాత్మ ప్రతిపాదించాడు. చివరిలో ఒక మాట అంటాడు, తపస్యాలి కంటే, శాస్త్ర విషయాలు తెలిసినటువంటి జ్ఞాని కంటే, కర్మయోగి కంటే ధ్యానయోగి శ్రేష్ఠుడు అని తేల్చాడు పరమాత్మ. కాబట్టి అర్జున, నీవు యోగివికా అన్నాడు. అంటే జ్ఞానయోగివి కమ్మన్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ లభతే యో శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. చివరిలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అర్జున, ఎవడు నాయందు శ్రద్ధావంతుడై మనస్సును నిలిపి నన్ను భజిస్తూ ఉంటాడో అటువంటి వాడు అందరి యోగుల కంటే శ్రేష్ఠుడని నా అభిప్రాయం అన్నాడు పరమాత్మ. ఇది ఒక అద్భుతమైనటువంటి మాట. అంటే ఈ శ్లోకంలో భగవానుడు చెప్పినటువంటి విషయం, మద్గతే నాంతరాత్మాన్ శ్రద్ధావాన్ భజతే మాం అన్నాడు. ఎవడు తన అంతరంగాన్ని నాయందు శ్రద్ధతో ఉంచి భజిస్తున్నాడో అని భగవంతుడు అన్నాడు. ఇందులో అంతరంగం అంటే మనస్సు, బుద్ధి అని అర్థం చేసుకోవాలి. అంటే మనస్సు, బుద్ధి ఈ రెండు కూడా భగవత్పరం చేయాలి. లేక ఆత్మలో లగ్నం చేయాలి అని. మాం అంటే ఇక్కడ సగుణ సాకారంగా ఉన్న శ్రీకృష్ణ స్వరూపం అని మనం భావించకూడదు. భగవద్గీతలో చెప్పబడినటువంటి కృష్ణుడు సర్వాంతర్యామి అయినటువంటి ఆత్మస్వరూపం. ఇక శ్రద్ధ అంటే పూర్ణమైన విశ్వాసం, సంశయరహితమైనటువంటి దివ్య భావన. దీన్ని గురించి 4వ అధ్యాయంలో, ఇతర అధ్యాయాల్లో కూడా చెప్పాడు పరమాత్మ. ఇక భజతే అన్నాడు, భజించుట. కొంతమంది ఈ శబ్దానికి నామ సంకీర్తనం అని చెబుతారు. మేళతాళాలతో, రాగమాధుర్యంతో, మధ్యల మృదంగాలతో, ఘంటారావాలతో అనేక మంది పాటలు పాడి భావోద్రేకంతో ఒకానొకప్పుడు శరీరం వశం తప్పడం వల్ల భూమి మీద పడిపోతూ ఉంటారు. వాళ్ళకి శైత్యోపచారాలు చేయటం, తీవ్రమైనటువంటి దేహ తార్బల్యం కలగటం, గానక్రియ
కలాపాలే భజన అని తలంచడం పొరపాటు అంటున్నాడు. కొందరు భజన అంటే సేవారూపమైన కార్యాలు, పూజలు, అభిషేకాలు, అర్చనలు అని కూడా భావిస్తారు. వాళ్ళ భావనలు ఏమైనా కూడా ఆధ్యాత్మిక గ్రంథాలలో భజతే అంటే జీవాత్మను పరమాత్మ యందు లగ్నం చేయటం. ఇది గుర్తుపెట్టుకోవాలి. భజతే అంటే ఏంటి? జీవాత్మ అంటే మనం పరమాత్మ యందు మన మనస్సును లగ్నం చేయటం. ఇని గ్రహించాలి. చిత్తవృత్తులను అరికట్టి విషయవాసనలను తొలగించుకొని మనస్సును భగవత్పరం అంటే ఆత్మపరం చేయటమే వాస్తవమైనటువంటి భగవద్భజనము. ఇక వచ్చేదంతా కూడా భక్తి షట్కం. భగవద్గీతని 3 భాగాలుగా చేశారు. కర్మషట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అని 3 18 అధ్యాయాలు. ఈ అధ్యాయంలో ప్రధానంగా ధ్యానయోగ విధానం, దానిలో సాధకుడు కలిగే అంతరాయం, వాటికి నివారణ ఉపాయాలు, ధ్యానయోగానికి కావలసినటువంటి పరిసరాలు, అంగములు మొదలైనటువంటి విషయాలు సంపూర్ణంగా వివరించారు పరమాత్మ. అట్లాగే ధ్యానయోగి యొక్క లక్షణాలు వర్ణించాడు. యోగారూఢుడు ప్రపంచంలో ఏ విధంగా సంచరిస్తాడు, అతడి భావాలు, అతడి ప్రవర్తన, అతడి యొక్క వ్యక్తిత్వం అన్నీ కూడా సంపూర్ణంగా చెప్పాడు. ధ్యానయోగి అందరికంటే ఉత్తమోత్తముడని, స్వర్గాది ఉత్తమ స్థానాలన్నింటినీ అతిక్రమించి మహోన్నతమైనటువంటి తన స్థానాన్ని పొందుతాడు. కాబట్టి తన ప్రియ శిష్యుణ్ణి యోగివికా అని భగవంతుడు ప్రేమతో ఆదేశించాడు చివరి శ్లోకంలో. ఇంత చక్కగా సమగ్రంగా పూర్తి వివరణలతో ధ్యానాన్ని గురించి ప్రబోధించినటువంటి మరొక గ్రంథం భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ లేనేలేదు. ధ్యానయోగ సాధనానికి చక్కగా అభ్యసించి వివేకంతో పలికించి ఉత్తమ ఫలితాన్ని పొందాలి మనం భగవంతుడి యొక్క అనుగ్రహంతో అని నేను మరొక్కసారి మనవి చేసుకుంటూ మరి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.